వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ కసరత్తు. నేడు హైదరాబాద్, సికింద్రాబాద్పై కేటీఆర్ సమీక్ష. 5వ జాబితాపై సీఎం జగన్ కసరత్తు. ఇవాళ లేదా సోమవారం లిస్టు ప్రకటించే ఛాన్స్. భీమవరంలో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్. తండ్రి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నిరసన. అబిడ్స్లో వ్యభిచారం ముఠా గుట్టురట్టు. అఖిల్ పెహల్వాన్ అరెస్ట్. ముస్తాబవుతున్న అయోధ్య రామ మందిరం. పూలు, విద్యుత్ దీపాలతో కలకలలాడుతున్న నగరం. ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెం రోడ్లో జరిగింది. పట్టణానికి చెందిన లోకం యేసుబాబు సెల్ టవర్ ఎక్కి 3 రోజులుగా నిరసన తెలియజేస్తున్నాడు. తన డిమాండ్ నెరవేరే వరకు దిగిరానని పోలీసులకు తెగేసి చెప్పాడు. లోకం యేసుబాబు తండ్రి సత్యనారాయణమూర్తి 5 ఏళ్ల కిందట ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు సంబంధించిన ఎస్బీఐ జనరల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పత్రాలను ఇప్పటి వరకు ఇవ్వలేదని, మరణానంతరం రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెం రోడ్లో జరిగింది. పట్టణానికి చెందిన లోకం యేసుబాబు సెల్ టవర్ ఎక్కి 3 రోజులుగా నిరసన తెలియజేస్తున్నాడు. తన డిమాండ్ నెరవేరే వరకు దిగిరానని పోలీసులకు తెగేసి చెప్పాడు. లోకం యేసుబాబు తండ్రి సత్యనారాయణమూర్తి 5 ఏళ్ల కిందట ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు సంబంధించిన ఎస్బీఐ జనరల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పత్రాలను ఇప్పటి వరకు ఇవ్వలేదని, మరణానంతరం రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేస్తున్నాడు. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, భీమవరం పట్టణానికి చెందిన లోకం యేసుబాబు తన తండ్రి గత 5 సంవత్సరాల క్రితమే యాక్సిడెంట్ లో మరణించడం జరిగినది. మరణించిన తర్వాత ఎస్బీఐ జనరల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పత్రాలు ఇప్పటి వరకు తన చేతికి ఇవ్వటం లేదని, ఎన్నిసార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా సరే ఈ పత్రాలు ఇవ్వకపోవడంతో అతను 3 రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా జువ్వలపాలెం రోడ్డు సమీపంలోనే ఉన్న సెల్ టవర్ ఎక్కి 3 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నాడు. అదే పట్టణానికి చెందిన లోకం యేసుబాబు తన డిమాండ్లు నెరవేర్చే వరకు నేను సెల్ టవర్ నుంచి కిందకి దిగనని చెప్పి గట్టిగా 3 రోజుల నుంచి కూడా సెల్ టవర్ పైన ఉండటం జరుగుతున్నది. రైట్, థ్యాంక్ యూ సతీష్.
మంత్రి గుమ్మనూరు జయరాం ఎక్కడా అంటూ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు నేతలకు ఆయన అందుబాటులో లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలు ఎంపీగా పోటీ చేయాల్సిందిగా పార్టీ అధిష్టానం చెప్పడంతో 2 రోజులుగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆలూరు నియోజకవర్గం చెప్పగిరి జెడ్పీటీసీ విరక్షపని ఆలూరు సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం ప్రకటించడాన్ని మంత్రి గుమ్మనూరు జయరాం వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. మంత్రి గుమ్మనూరు జయరాం ఎక్కడా అంటూ నియోజకవర్గాలు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు నేతలకు ఆయన అందుబాటులో లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంత్రి గుమ్మనూరు జయరాం ఎక్కడా అంటూ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెప్పవచ్చు. ఆయనని కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేయడంతో ఆయన వర్గీయులు ఎంపీ స్థానం పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. 2 రోజుల క్రితము ఆలూరులో తన అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తాను ఒక జోబిలో ఎంపీ పదవి లెటర్ తీసుకొచ్చానని, మరో జోబిలో అని చెప్తూ ఎమ్మెల్యే పదవి ఉందని పరోక్షంగా చెప్తూ నామినేషన్ దాఖలు చేసేంత వరకు మనకు సమయం ఉందని, బీఫార్మ్ ఇచ్చినా కూడా మార్చిన సందర్భాలు ఉన్నాయని కూడా పరోక్షంగా అతనికి ఉన్న ఆలూరు నియోజకవర్గంపై ఆయన ఉన్న అభిప్రాయాన్ని పరోక్షంగా నేతలు కార్యకర్తల సమక్షంలో వెల్లడించడం జరిగింది. దీంతో కొంతమంది కార్యకర్తలు కూడా ఆలూరు నుంచే పోటీ చేయాల్సిందిగా కూడా మంత్రి గుమ్మనూరు జయరాం పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అయితే ఈ సమావేశానికి మాత్రం మీడియా ప్రతినిధులను కానీ బయటి వ్యక్తులను కానీ ఎవరిని లోపలికి అలౌ చేయలేదు. ప్రధానంగా రాష్ట్ర కార్మిక థ్యాంక్ యూ శ్రీనివాస్. కోనసీమ జిల్లా మండపేటలో జరిగే భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. అమలాపురం లోక్సభ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు టీడీపీ జనసేన నేతలు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా మండపేటలో నిర్వహించేది 11వ బహిరంగ సభ. 1,00,000 మందిని సమీకరించడంలో ఇరు పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాల వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఇవాళ మండపేటతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులో కూడా నేడు చంద్రబాబు నాయుడు బహిరంగ సభ నిర్వహించనున్నారు. కోనసీమ జిల్లా మండపేటలో జరిగే భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. అమలాపురం లోక్సభ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు టీడీపీ జనసేన నేతలు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా మండపేటలో నిర్వహించేది 11వ బహిరంగ సభ. 1,00,000 మందిని సమీకరించడంలో ఇరు పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాల వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఇవాళ మండపేటతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులో కూడా నేడు చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించనున్నారు.
వైఎస్ షర్మిల ఇవాళ కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. రేపు విజయవాడలో ఏపీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందులో భాగంగా ఈ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. రేపు ఉదయం 11 గంటలకు ఆమె పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో షర్మిలకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఏపీసీసీ చీఫ్గా నియమించింది. షర్మిల ఏపీ పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్తున్న క్రమంలో ఆమె భారీ ర్యాలీ నిర్వహిస్తారని, తన బలం ఏంటో చూపించే ప్రయత్నం చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే షర్మిల ఎంట్రీపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఓవైపు నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, మరోవైపు దళిత ఎమ్మెల్యేలకు అవమానం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానమా? వైసీపీ విడుదల చేసిన ప్రతి జాబితాలోనూ ఎస్సీ ఎమ్మెల్యేలకు నిరాశ తప్పడం లేదు. తాజాగా విడుదలైన 4వ జాబితాలను సేమ్ సీన్ రిపీట్ అయింది. 4 ఎస్సీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు జగన్. మరో 4 ఎస్సీ నేతలను మరో చోటుకు మార్చారు. విజయవాడ వేదికగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. అంతేకాదు సమతా సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే సామాజిక న్యాయం చేయడంలో ముందుంటామని గొప్పలు చెప్పుకునే వైసీపీ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా 4వ జాబితాలో 9 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తే అందులో ఏకంగా 8 ఎస్సీ నియోజకవర్గాల్లోనే ఈ మార్పులు చేశారు. ఇందులో 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్డర్కి సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. మరోవైపు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. చిత్తూరు సిట్టింగ్ ఎంపీ రెడ్డెప్పని జీడీ నెల్లూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. హోంమంత్రి తానేటి వనితను కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గోపాలపురానికి మార్చారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రావుని కొవ్వూరు అసెంబ్లీకి పంపించారు. మరోవైపు మొదటి 3 జాబితాల్లో సైతం ఎస్సీ నియోజకవర్గాల్లో భారీగా మార్పులు చేసింది వైసీపీ. మొదటి జాబితాలో కొండేపి, తాటికొండ, వేమూరు, సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకి టికెట్ నిరాకరించారు. అక్కడ మంత్రి మెరుగు నాగార్జునకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. అలాగే మరో మంత్రి ఆదిమూలపు సురేష్కి కొండేపి బాధ్యతలు కట్టబెట్టారు. ఇక మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను పత్తిపాడు నుంచి తప్పించి తాడికొండ ఇన్ఛార్జ్గా నియమించారు. అటు 2వ జాబితాలో రాజాంపి, గన్నవరం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో మార్పులు చేసింది వైసీపీ. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, కొండటి చిట్టిబాబులకు వైసీపీ టికెట్ నిరాకరించింది. ఇదిలా ఉంటే 3వ జాబితాలో కూడా ఎస్సీ ఎమ్మెల్యేలపైనే సీఎం జగన్ గురి పెట్టారనే విమర్శలు వచ్చాయి. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, పూతలపాటు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్లకు వైసీపీ హ్యాండ్ ఇచ్చింది. ఇక తిరుపతి ఎంపీ గురుమూర్తికి సత్యవేడు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనటి ఆదిమూలానికి తిరుపతి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ఇప్పటివరకు 58 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాల్లో మార్పులు చేసింది. అందులో 22 ఎస్సీ స్థానాలు ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇప్పటివరకు మొత్తం 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించగా అందులో 11 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
4 మంత్రులను వేరే నియోజకవర్గాలకు మార్చారు. అయితే కేవలం ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలను మాత్రమే సీఎం జగన్ మారుస్తున్నారని గతంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆరోపించారు. సీఎం జగన్ సొంత సామాజిక వర్గంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా మార్చడం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు ప్రకటించిన జాబితా చూస్తే అదే నిజం అనేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలో కేవలం 4 స్థానాల్లో మాత్రమే సీఎం జగన్ మార్పులు చేశారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వైసీపీకి రాజీనామా చేశారు. ఒక్క రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డికి మాత్రమే టికెట్ ఇవ్వలేదు. మరో 2 నియోజకవర్గాలు తిరుపతి, చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో వారి వారసులకు అవకాశం ఇచ్చారు సీఎం జగన్. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వివిధ సామాజిక వర్గాల వారీగా జరుగుతున్న వైసీపీ అభ్యర్థుల కూర్పు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.